ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ సంత్ సదానందగిరి 109 బాబా. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామీజీ. హరి ఓం మంగళం. స్వామీజీ, భగవంతుణ్ణి ఆరాధించటమే మనశ్శాంతి కోసం అని చెప్పి కొంతమంది అంటుంటారు. కొంతమంది ఏమో కోరికలు తీరడం కోసమే ఆరాధిస్తుంటారు. కానీ భగవంతుని నమ్ముకుంటే ఖచ్చితంగా మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది. మీరు అనుకున్నవి కోరికల రూపంలో మీరు కోరుకోకపోయినా భగవంతుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని చెప్పి కొంతమంది చెప్తుంటారు. నిజంగా భగవంతుని నమ్మితే మనశ్శాంతి అనేది లభిస్తుందా? నమ్మితే నమ్మకపోవడం అనే ప్రశ్న లేదు. మొదలుపెట్టే ముందర ప్రార్థనతో మొదలు పెడతాం. యస్యాద్విరద వక్రాద్యాః పారిషద్యాః పరశతతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వశ్రేణం తమాశ్రే శరదిందు వికాసమందహాసం స్ఫురదింది వరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాస్మహే. నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతరాం వందే గురు పరంపరాం. ఓంకార పంజరసుఖీం ఉపనిషదుద్యాన వనకేడికలకంఠీం ఆగమన విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. మా గురుదేవులైన మహంతి హిమాలయ గిరిజీ మహారాజు వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని, ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా ఎవరు కొలిచినా కొలవకపోయినా పరమాత్మ అనబడేది ఒకటి ఉంది. దానికి విశ్వశక్తి అని ఒకడు పేరు పెట్టవచ్చు, అమ్మవారు అని ఒకడు పేరు పెట్టచ్చు, నారాయణుడు అని, శివుడు అని, అల్లా అని, జీసస్ అని. మన ఉన్న నాలెడ్జ్తో ఆయనకు ఆ పేర్లు పెట్టి పిలుస్తున్నామే కానీ అది నిరాకారము, నిర్వికల్పము, నిశ్చలము ఒకటి ఉంది. అది సృష్టించినాక నీ కర్మను బట్టి నువ్వు చేసేదాన్ని బట్టి నువ్వే ఫలితాలు పొందుతావు. నీకు నేను ఏమి ఇవ్వాలో నేను అది ఇస్తాను అని ఆయన ఇస్తూనే ఉంటాడు. అడిగితే దొరికేది కొంచెం, అడగకుండా అంటే వాళ్ళు ఏమి ఇవ్వాలనో అది ఇస్తారు. దేవుణ్ణి నాకు లాభం జరగాలి, నాకు శుభం జరగాలి అన్న టార్గెట్తో కాదు, నేను నీవైపోవాలి, నీవు నాలో నెలకొనాలి, ఉన్నావు నాలో అన్న పవిత్ర విశ్వాసత ఉన్నప్పుడు ఆ బహుదానుగ్రహం మన మీద ఇంకొంచెం ఎక్కువ ప్రసరిస్తుంది. మరి మనశ్శాంతి విషయానికి వస్తే స్వామీజీ, మనశ్శాంతి అంటే ఈ మానవుడే తనకు అనవసరమైనటి కోరుకొని తీరకపోతే ఆ మనశ్శాంతికి కష్టానికి లోనవుతున్నాడు. అప్పుడు నాకు శాంతి కావాలా అంటున్నాడు. శాంతంగానే ఉన్నాడు వీడు. కోరి అశాంతిని తెచ్చుకొని నాకు అశాంతిగా ఉంది, ఈ అశాంతి పోవాలా అనుకుంటున్నాడు. ప్రకృతిలో మమైకమై సాధారణంగా జీవిస్తూ ఉన్నప్పుడు వానికి ఏమీ లేదు. ఫస్ట్ జనరల్ నెససరీస్ రోటీ, కపడా ఆర్ మకాన్, ఈ మూడు దొరికితే చాలరా భగవంతుడా అనుకుంటాడు. అంతే. కాస్త అవి దొరికినాక కంఫర్ట్స్ కావాలా అంటాడు. ఫ్యాను, డబుల్ బెడ్రూము, దానికోసం ఇంకా కష్టపడతాడు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు కూడబెడతాడు, తెచ్చుకుంటాడు. ఇంకా అప్పుడు ఇంకా ఇంకా కోరికలు వస్తాయి. ఆ కోరికలు తీరితే సంతోషిస్తాడు, తీరకపోతే మనశ్శాంతి కరువైంది అంటాడు. అవును. ఇక్కడ వీడు చేసుకుంటున్నది సరే, కంఫర్ట్స్ అన్నీ సమకూరినాయి, అంతటితో తృప్తి పడ్డు, లగ్జరీస్కు పోతాడు. అవును. పార్టీలు పెట్టడం, ఖర్చులు చేయడం, ఎవడో మనవడి బర్త్డేకు 10 కోట్లు ఖర్చు పెట్టేసి గ్రాండ్గా చేయడం, లగ్జరీస్. దెన్ వాట్, ఇంకేం లేదు ఇంకా తర్వాత. ఎంతెంత వీడు తెచ్చుకుంటున్నాడో, ఏ దొంగలు ఎత్తుకుపోతారో, ఏ ట్యాక్స్ వాడు వస్తాడు, వీడు కోరి మనశ్శాంతిని వీడే పోగొట్టుకుంటున్నాడు తప్ప ఆయనేమి మనశ్శాంతి పోయే పరిస్థితి ఎక్కడ కల్పించలే. ఉన్నంతలో నాకు దొరికింది ఏదో దాంతో నేను తృప్తి పడతాను అనుకున్నాడు ప్రపంచంలో అందరికన్నా సుఖవంతుడైన జీవి. అది ఇడిచిపెట్టి నాకు ఇంకా కావాలా అనుకుంటుంటే దానికి అంతం లేదు. అక్కడే మనిషి అశాంతికి లోనవుతా అన్నాడు. మనిషి అశాంతికి పరమాత్ముడికి ఎంత మాత్రమూ సంబంధం లేదు. స్వామీజీ, ఇప్పుడు మీరు చెప్పారు, నిజమే అనిపిస్తోంది, నిజంగా కోరికలు అసలు కోరనేకూడదు భగవంతుణ్ణి, మేమే అతిగా ఆలోచిస్తున్నాం, అసలు ఆలోచించొద్దు, ఇది తప్పు అని అనుకున్నామే అనుకోండి, ఇంతటితో ఇది ఆగిపోతాయా అంటే ఆగిపోదు.
ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. ఇవన్నీ అదుపులోకి ఎలా కరెక్ట్. తెచ్చుకోగలుగుతాం? పరమాత్ముడు ఏ జీవికి ఇయ్యనంతటి విచక్షణ జ్ఞానం మనకిచ్చాడు. ఆ! ఓ కోరిక పుట్టడం మానవుడికి సహజం. హ్మ్. కోరిక పుట్టినాక ఈ కోరికకు నేను అర్హున్నా కాదా, ఆ! ఇది నాకు చేతన అవుతుందా లేదా, నేను దీన్ని సాధించుకోగలనా లేదా, హ్మ్. ఈ ఒక్క క్షణం ఆలోచించి హ్మ్. ఈ నిర్ణయం తీసుకుంటే ఇంక వాడికి అశాంతి లేదు. హ్మ్. ఈ అక్కడ ఆలోచించడం లేదు మానవుడు. హ్మ్. తనకు శక్తికి మించిన కోరికలు కోరేసుకుంటాడు. అవును. కొంచెం కష్టపడతాడు, ప్రయత్నిస్తే అది కూడా సాధించుకోవచ్చు. కానీ ఆ కష్టం కూడా పడకుండా నాకు అది రావాలా అనే మెంటాలిటీలోకి వచ్చేస్తా అంటారు మానవుడు. హ్మ్. అది వాని హద్దుకు మించిన కోరికలు. అవును. హద్దుకు మించింది అని తెలిసి కోరుకోవడం ఎందుకు, తీరలేదని బాధపడడం ఎందుకు. మేము చెప్పే పాయింట్ అది. హ్మ్. హ్మ్. అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. ఆయన అంతా ఇక్కడికి ఇచ్చి, ఇంత ప్రకృతిని ఇచ్చి, ఇంత గాలిని ఇచ్చి, అన్నీ ఇచ్చి ఇక్కడికి పంపాడు. హ్మ్. నువ్వు సక్రమంగా ఉండి రాపా అని. మీ తెలుగులో ఒక మంచి వరుడు ఉంది. ఏంటి స్వామి? చనిపోయినాడు అంటారు ఎవరైనా కాలం చేస్తే. అవును. ఎక్కడి నుంచో చనియన్, ఎక్కడికో పోయాను. వేదాంతం అంతా ఆ చిన్న మాటలో ఉంది. హ్మ్. ఎక్కడ ప్రశ్న మొదలవుతుందంటే ఎక్కడి నుంచి నేను వస్తున్నాను, మళ్ళీ ఎక్కడికి పోతున్నాను. ఆ! వేదాంతం అంతా ఇంకా అదే మంది. సనాతన ధర్మంలో వేదాంతం అంతా ఆ పాయింట్ మీదనే ఉంది. హ్మ్. ఇంకా ఋషులు ద్రష్టలు స్వర్గం ఉంది, నరకం ఉంది, ఇక్కడ మనం తప్పులు చేస్తే నరకంలో బాధలు పడతాం, మంచి చేస్తే సుఖంగా ఉంటాము. హ్మ్. ఇవన్నీ ఈ స్వర్గ సుఖాలు, నరక కష్టాలు రెండు కూడా అతీతమైంది. మళ్ళీ అసలు ఈ జన్మ అనేది లేని జన్మరాహిత్య స్థితికి పోవాలా అని వాళ్ళు ఆ కాలం నుంచి మనకు బోధించుకుని వస్తాండారు. రాహిత్య స్థితి అంటే మోక్షమేనా స్వామీజీ? ఎలా సాధ్యపడుతుంది అది మానవులకి? మోక్షము అంటే న్యాయంగా చెప్పాలంటే విడుదల. హ్మ్. దేని నుంచి విడుదల? నువ్వే ఏర్పాటు చేసుకున్న పంజరం నుంచి నువ్వు విడుదల. హ్మ్. ఒక తమాషా కథ ఉంది. ఆ! ఎవరో ఒక ధనికుడు అట్లా షాపింగ్ అని పోతా ఉంటే పెద్ద చిలకలు అమ్మే షాప్ వచ్చింది. అక్కడ ఒక చిలక ఈయనకు భలే నచ్చింది. హ్మ్. ఆ కోరిన డబ్బులు ఇచ్చి దాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు. మామూలుగా పండ్లు పెట్టకుండా పిస్తా బాదములు పెడుతూ హ్మ్. దాని మాటలు వింటూ ఆనందించేవాడు. ఆహా! దానికోసమని చిన్న పంజరంలో పాపం ఎగరలేదు అని హ్మ్. బంగారుతో ఈ రూమ్ అంతా పంజరం చేశాడు. మొత్తానికి పంజరమే. పంజరమే. హ్మ్. దానికి నిన్ను ఇంత సుఖపెడతాండా కదా ఇన్ని రోజులు, ఇంకా నన్ను విడుదల చేయి హ్మ్. అని అడిగింది. అమ్మ అంత డబ్బులు పోసుకున్నాను, నిన్నెందుకు వదులుతాను, నాకు రోజు నీ మాటలే కావాలా. హ్మ్. ఇట్లా జరుగుతూ ఉండేటప్పుడు ఆ ఊర్లో ఎవరో ఒక హరికథ చెప్పే ఆయన వచ్చాడు. ఆ చిలకతో మార్నింగ్ 8ంటికి మాట్లాడి 8 to 9 పలానా చోట ఒక మహానుభావుడు వచ్చి మంచి ఉపన్యాసం చెప్తున్నాడు, అక్కడికి పోతాన్నాను నేను, హ్మ్. నన్ను తీసుకెళ్ళకూడదా అనింది. చిలక అంటుందా? ఆ, హ్మ్. నేను వింటాను కదా అని. అంటే అమ్మ ఇంత పెద్ద పంజరాన్ని ఆడికి తీసుకు హ్మ్. లేదు నీ భుజం మీద కూర్చొని వస్తానని. అమ్మ ఆశ కూర్చొని ఎగిరిపోతామనే నేను రాని. ఆ! ఇంక సరే ఇటు రానిడని. సరే ఆయన ఏం చెప్పాడు అది నాకు వచ్చి చెప్పు. హ్మ్. భాగవత కథలు వింటేనే పుణ్యం. ఆయన ఏం చెప్పాడో నాకు వచ్చి సాయంత్రం నీ ఆఫీస్ పని అయినాక నాకు వచ్చి చెప్పాలా ఆ! కండిషన్. ఓకే. 10 days ఆయన ప్రవచనాలు ఈయన రోజు సాయంత్రం చెప్తాను. ఈ చిలకకు అర్థమైంది హ్మ్. ఆయన పరమ జ్ఞాని. ఆ! ఇంకా 11వ రోజు ఆయన ఉపన్యాసాలు పూర్తి అయిపోతాండే, రేపు వెళ్ళిపోతాడు ఆయన. ఆహా! వెళ్ళిపోతాడు అన్నప్పుడు ఇంకా చిలక నీకు రోజు చెప్పేశాను ఆయన చెప్పిందంతా, రేపు ఆయన జై శ్రీరామ్ అని వెళ్ళిపోతా అన్నాడు. హ్మ్. సరే ఈ పొద్దు నువ్వు సత్సంగంలోకి పోయినప్పుడు హ్మ్. నేను ఒక మాట అడిగానని, నేను అడిగిన మాట ఆయనకు చెప్పు అని. ఆ! ఏం అడుగుతావు నువ్వు? నాకు మోక్షం ఎప్పుడు అని. ఈయన అనుకున్నాడు మోక్షం అంటే ఇది సత్యనాకు మోక్షానికి పోవాలా అని. ఆహా నీకు ఎంత మంచి జ్ఞానం ఉంది, ఆయన తప్పనిసరిగా అడుగుతాను. ఆ! ఆయన కథ అంతా చెప్పి ఇంకా బ్యాగ్ గీగ్ సర్దుకుంటా అంటే ఈయన పెద్ద కోటీశ్వరుడు కదా, ఆ రూమ్లోకి ట్యాప్ కొట్టి నేను పలానా వాడు వచ్చాను అని చెప్తే ఆయన లోపలికి రాపా ఏం సంగతి. హ్మ్. మా చిలక మిమ్మల్ని ఒకటి అడగమనింది. హ్మ్. చిలక అడగమనిందా? ఎప్పుడు ఏమి హ్మ్. అసలు మీ ఇంట్లో ఎట్లా ఉంది? హ్మ్. నాకు ఇట్లా నచ్చింది కొన్ని తెచ్చుకున్నాను, దాన్ని ఎక్కడ పెట్టినావు? బంగారు పంజరం చేసినాను దానికి,
ఫ్రీగా తిరిగేదానికి రూమ్ అంతా పంజరం చేసి పెట్టినాను. ఆహా! ఏం అడిగిందండి? నాకు మోక్షం ఎప్పుడు అని అడిగింది. ఆ! అడిగిందా అని కింద పడిపోయినాడు ఈయన. ఎందుకు పడిపోయాడు? ఈయన చూస్తే కదలికలు లేవు. చచ్చిపోయాడు. ఈ రూమ్‌లోకి నేనే ఉన్నాను. నన్ను ఎక్కడ ఎవరేమంటారో అని ఈడు పరిగెత్తుకుంటా ఇంటికి వచ్చేసాడు. ఇంటికి రాగానే చిలక ఆత్రంగా అడిగింది. అడిగావా? ఆయన ఏం సమాధానం చెప్పినాడు? నీ ముఖం అడిగాను, నువ్వు ఏం ప్రశ్న అడిగావు? ఆ మాట అనగానే ఆయన కింద పడి చచ్చిపోయినాడు. ఆయన చచ్చిపోయినాడా అని అది కింద పడిపోయాడు. ఇదేమి కర్మరా, ఇది ఎక్కడ మోక్షము? ఈ అడగడం ఏంది, వాడు చావడం ఏంది, వాడు చచ్చినాడంటే ఇది చావడం ఏంది? ఇంత అద్భుతమైన చిలక అని పంజరం తీసుకొని లోపలికి పోయి దాన్ని బయటికి తీసుకొని వచ్చి నీళ్లు చల్లినాడు. నీళ్లు చల్లగానే పట్టం లేసి ఎగిరిపోయింది. ఆ గురువు గారు ఈ చిలక భావం అర్థం చేసుకున్నాడు. నన్ను పంజరంలో పెట్టినాడు, ఈ పంజరం నుంచి నాకు మోక్షం ఎప్పుడు, విడుదల ఎప్పుడు అని అడిగింది అది. వస్తే చిలక సచ్చినట్లు నటించు, వాడు బయటికి తీస్తాడు, నువ్వు ఎగిరిపో అనే సింబాలిజాన్ని ఆయన అక్కడ పడిపోయినట్లు నటించాడు. మహాజ్ఞానులు ఆ స్థాయిలో ఉంటారు. ఆ చిలక చెప్పిన దానికి ఆయనకు వెంటనే అర్థమైపోయింది. దాన్ని ఇంకా ఇడిచిపెట్టు అంటే ఈడు ఇడిచిపెట్టాడు. ఇంకా టెక్నిక్గా చెప్పాలంటే ఇదర్ సే ఘాత్ గుమానా హై, మక్కర్ నికాల్నా హై తో ఉంగ్లీ తేడి కర్నా హై అంటారు. ఆయన దానికి అర్థమయ్యేటట్టు ఇంక ఈయన ఎట్లా పోయి చెప్తాడు ఆయన పడిపోయి చచ్చిపోయాడు అని. అంటే నువ్వు అట్లా చచ్చినట్టు పడితే నువ్వు బయటికి పోతావు అని. అవును. కొంతమందికి విడుదల అంటే అటువంటి విడుదల. కానీ ఋషులు మునులు మన సనాతన ధర్మం నమ్మేది ఎప్పటికైనా కానీ ఈ పునరపి జననం పునరపి చక్రంలో వద్దు. ఆ సంచితపు మూటను మోయలేకపోతాండాం, ఆగామిని నిలబెట్టలేకపోతాండాం, ఈ ప్రారంధాన్ని అనుభవిస్తూనే ఉన్నాము. ఈ ప్రారంధమును సక్రమంగా అనుభవిస్తూ ఆగామిని నిలబెట్టవచ్చు తప్పులు చేయకుండా. ఓకే, నువ్వు మంచిగా ఉండి దాన ధర్మాలు యజ్ఞయాగాదులు పుణ్యకార్యాలు చేస్తుంటే సంచితం ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఈ జన్మకు కాకుంటే మళ్ళీ ఛాన్స్ ఇస్తాడు, ఇంకో జన్మ. ఆ సంచితపు మూట పూర్తిగా తగ్గిపోయింది అంటే ఆగామి లేదు, సంచితం లేదు. జయశ్రీగారు, పునర్జన్మ ఉంటుందా స్వామీజీ? 100%. మళ్ళీ మానవ జన్మే ఉంటుంది అనొచ్చా? అది మానవుడిగా ఉండొచ్చు, ఇంకోటిగా ఉండొచ్చు. కోట్లలో ఒకళ్ళకి పూర్వజన్మ స్మృతి అనేది వస్తుంది. ఒకవేళ పరమాత్ముడు మనకు పూర్వజన్మలు రాబోయే జన్మలు ఒక్కొక్క 2 జన్మలు చూపించాడంటే చాలు, మనం ఈ వర్తమాన జన్మను బతకలేము. ఎందుకంటే అయ్యో నేను అట్లుంటున్నా ఇట్లుంటున్నా ఆ జన్మల్లో అని దాని గురించి ఆలోచన చేస్తూ రాబోయే జన్మలు ఇట్లుంటాయా అనుకుంటూ ఈ ఉన్న వర్తమానాన్ని పాడు చేసుకుంటాం. అందుకని పరమాత్ముడు ఆ మరుపు అనేది ఇచ్చాడు. ఎక్కడో ఒక చోట ఈ పునర్జన్మలు లేవు, మీదంతా ఏం సంస్కృతి అనే ఆ ఇంగ్లీష్ వాళ్ళకే ఎన్నో రుజువులు దొరికాయి. ఎన్నో చోట్ల ఆ 6 అమ్మాయి నేను ఫలానా అని వాళ్ళకి ఎవరికి తెలియని భాష మాట్లాడుతా అంటే అసలు ఆ భాష ఏంటో అర్థం కాక అల్లాడిపోయి 6-7 నెలల తర్వాత ఎవరో ఆ భాష తెలుసున్నారు కనపడి ఈమె ఈ భాష మాట్లాడుతుంది అని ఆయన ఆ డీటెయిల్స్ కనుక్కుంటే నా ఊరు ఫలానా, నా దేశం ఫలానా అని ఆయన చెప్తే అది నిజమా కాదా అని పోయి ఎంక్వైరీ చేస్తే అది నిజమని తెలియదు. వాళ్ళనందరినీ గుర్తుపెట్టింది, గుర్తుపట్టాడు పిల్లవాడు. ఇంకో పిల్లవాడి కేసు తనను చంపిన వాడిని పోలీసు వాళ్ళ దగ్గరకు వచ్చి ఈడే నన్ను చంపింది అని చూపించాడు. నువ్వు బతికే ఉండవు కదరా, నువ్వు పిల్లోడివి, వాడిని చంపావంటే పూర్వజన్మలో నేను ఫలానా ఊర్లో ఉన్నప్పుడు ఈ ఊరు చంపాడు, ఈ ఊరికి పొద్దు వచ్చాడు, నేను ఇక్కడ పుట్టి ఉన్నాను. ఇట్ ఈస్ రికార్డెడ్. వాడు చెప్పిన ప్రతి ఒక్క డీటెయిల్ కరెక్ట్. ఆ ఊరికి తీసుకెళ్లారు, ఆ ఊర్లో ఎవడో హత్యకు గురి కాబడ్డాడు, చంపినోడు ఎవడు, వాడి గుర్తులు అన్నీ ఉండే అదే ముఖము అదే గుర్తులతో వీడు ఉన్నాడు. అయితే ఓన్లీ పూర్వజన్మ వాసనలకు సంబంధించి స్మృతులు గుర్తుండడం వరకేనా? లేదు అని అంటే చాలా మంది అవి అట్లా ఉండబట్టి ఎంతో మంది మామూలుగా ఉన్న వ్యక్తి సడన్ గా ఆల్ ఆఫ్ ఏ సడన్ మహానుభావుడుగా మారిపోతాడు. రమణ మహర్షి 12 ఏళ్ల వరకు మామూలు విద్యార్థిగానే ఉన్నాడు. అక్కడ అందరూ తిరువన్నామలై అని అంటారే తప్ప అరుణాచలం అని ఎవడు పిలవడు. ఆ పర్టికులర్ డే ఈయనలో ఆ లైట్ వెలిగేదానికి ఎవరో ఒక ఆయన సంచి పట్టుకొని వస్తా అంటే నువ్వు ఎక్కడి నుంచి వస్తాండవు మామ అని ఈయన అడిగాడు. నాన్ అరుణాచలం పోయిటి వందడా అన్నాడు.
తిరువన్నామలై అనలే. అరుణాచలం అన్న ఒక్క శబ్దం ఆ మహానుభావుడికి వినపడంగానే నా డెస్టినేషన్ అది కదా, నేను ఎందుకు ఇక్కడ ఉన్నానని వీడు పోతున్నాడు వెతకద్దండి. ఆ పొద్దే పేరు మొత్తం వదిలిపెట్టేస్తాడు. 12 ఏళ్ల వయసులో అట్లా రాయగలరా? లేదు. సో ఆయనకు ఆ పూర్వజన్మ ఆ స్మృతి 90% సాధన చేసి పరిపక్వమైనాడు. ఆ బ్యాలెన్స్ 10% మిగిలింది ఈ జన్మ ఇచ్చాడు. దాన్ని ఆయన సార్థకం చేసుకొని భగవాన్ రమణ మహర్షి అయిపోయినాడు. స్వామిజీ, ఇప్పుడు మనం అందరం కూడా దైవం విషయంలో ఆయనతో కృతజ్ఞతా భావంతో ఉండాలా. మనకి ఇంతటి జన్మ ఇచ్చి మనం ఇలాంటి పాపం చేసినా పుణ్యం చేసినా ఏం చేసినా దాన్ని తరిగించుకొని, అంటే మనం దాన్ని తగ్గించుకొని మోక్షం పొందడం కోసం ఒక మంచి అవకాశం ఇచ్చాడు అని చెప్పి కృతజ్ఞత తెలుపుకునేటట్టుగా ఉండాలా? లేదు అంటే మనం చేసే తప్పులకు ఆయన విషయంలో భయపడుతూ ఉండాలా? ఎంతసేపు ఎలా ఉండాలి? ఓ తండ్రి దగ్గర బిడ్డలు ఏమన్నా తల్లి దగ్గర బిడ్డలు భయపడతారా? లేదు. సేమ్ ఆయనది అన్కండిషనల్ తల్లి ప్రేమ ఎట్లనో దానికి మించిన ప్రేమ. ఆయన అని అంటున్నాం, అది అనాల న్యాయంగా అయితే. నా స్త్రీ నా పురుష నా నపుంసక సమ్ సూపర్ పవర్, దాన్ని మనం పరబ్రహ్మ అన్నాం మన సనాతన ధర్మం. అది ఒకటి ఉంది. ఆయన ఆ ఇచ్చిన విచక్షణతో నువ్వు మంచిగానే ఉండిపోతావు అంటే నీకు ఈ సమస్యలే రావు. రెండవది, ఆయన దగ్గరికి పోయి మనం కోరికలను అడగడం అనేది వేస్ట్. ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పిన, ఓ కబ్దేగా తబ్దేగా కిత్నా దేగా ఉత్నా దేగా కహా దేగా వహా దేగా కైసా దేగా వైసా దేగా. సిరితా వచ్చును నారికేళంబుల జలంబులు పోలే, సిరితా పోయిన పువ్వును కరిమింగిన వెలగపండు పూలే అని మీకు ఒక పద్యం ఉంది. టెంకాయని ఒక దినం కోస్తే దాంట్లో నీళ్లుండు, రెండో దినం కోయండి ఫుల్గా నీళ్లు ఉంటాయి. ఎవడు ఎక్కడి నుంచి దానికి ఆ నీళ్లు అందిస్తున్నాడు, వస్తే ఆయన కరుణ ఉంటే అట్లా వచ్చేస్తుంది. నీ దరిద్రం ఉంటే ఏనుగు మింగిన వెలగపండు లాగపోతుంది. ఏనుగు ఎలగపండు అట్లే మింగేస్తుంది, టట్టీలో అట్లే వదిలేస్తుంది. కాయగానే ఉంటుంది, కానీ పగల కొడితే లోపల గుజ్జు ఉండదు. ఏనుగు మెటబాలిజము ఆ ఎలగపండుకు తొడిమి దగ్గర గ్యాప్ ఉంటుంది. ఆ తన పొట్టలో జరిగే ఒక ఒత్తిడితో ఆ వేడికి ఆ లోపల గుజ్జు ఆ తొడిమిని పుష్ చేసేసుకొని బయటకు వచ్చేస్తుంది. కాయగా అది అట్లా. స్వామిజీ, ఇప్పుడు అసలు కోరికలు లేని స్థితే ఉండాలి అని చెప్పన్నాము. మనం చేసుకున్న సంచిత కర్మలు ఇవన్నీ కూడా తొలగించుకునే అవకాశం మన చేతిలో ఉంది అనుకున్నాము. కానీ ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు మనం ఇలాంటివి ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఈ కర్మ లేదు, ఏమీ లేదు, ఇవన్నీ ఏది లేదు అని చెప్పి డబ్బు వెనకాలే పరిగెడుతున్నారు. ఎంతసేపు మనం ఎంత సంపాదించాము, ఎంత కూడబెట్టుకున్నాము అనేదే తప్ప ఇది ఏ మార్గంలో సంపాదిస్తున్నాము అనే ఆలోచన చాలా మందిలో లేదు. నిజంగా ఇలా దుర్మార్గంగా సంపాదించే వాళ్ళు దైవానికి భయపడుతూ ఉండాలి అంటారా? మనం వాళ్ళను భయపడుతూ ఉండు అని చెప్పాల్సిన పని కూడా లేదు. మొన్న ఒకసారి కర్తాల్లో స్వామినారాయణ అధ్యక్షుల వారు వచ్చారు. అక్కడికి స్వామినారాయణ సంస్థ చాలా పెద్దది. ఆ అధ్యక్షుల వారు ఏదో పని మీద పోతూ హైదరాబాద్లో వీళ్ళ పిలుపును ఆహ్వానించి వచ్చారు. ఆయన వచ్చి రాగానే ఆయన హిందీలో చెప్తూ ఉంటే వేరే వాళ్ళు ట్రాన్స్లేట్ తెలుగులోకి చేశారు. మీలో ఎవరైనా పోయేటప్పుడు ₹1 తీసుకుని పోతారా, వాళ్ళు చేతులు ఎత్తండి అన్నాడు. 30-40 వేల మంది కూర్చొని ఉన్నారు, ఒక్కడు చేయి పైకి ఎత్తాలి. సో ఎవరిబడి నోస్ పోయేటప్పుడు మనము వచ్చేటది మీ తెలుగులో ఉంది, వచ్చేటప్పుడు పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోయేటప్పుడు వెంట రాదు అని ఎవడో సినిమా పాట పాడతాడు. తో ఆ మహాత్మ లేఖర్ కూర్చున్నాయా, మనం చేతిలో తీసుకుని ఏమీ రాలేదు, ఇట్లా చేతులు పట్టుకొని వచ్చినాం, మూసిన చేతులతో వచ్చాం, చేతులు తెచ్చని మొదలు పెట్టాం, పోయేటప్పుడు ఉత్త చేతులతోనే పోతాను. అలెగ్జాండర్ 3 వంతుల భూమినంతా ఆక్రమించుకున్న మహానుభావుడు. ఆఖరికి భారతదేశం వచ్చినాక ఈ సంస్కృతి తెలిసింది ఆయనకు. ఎట్లా తెలిసింది? ఎవరో ఇద్దరు కొట్లాడుకుంటున్నారు ఈయన టెంట్ బయట కొంచెం దూరంలో. తన సైన్య అధ్యక్షుడిని పిలిచి, దేనికి రావులు కొట్లాడుకుంటున్నారు కనుక్కొని రా అన్నారు. వీళ్ళు పోయి ఒకనికి భూమి అమ్మాడంట. ఈ భూమి కొనుక్కున్నాడు దున్నుతూ ఉంటే లంక మీద దొరికినాయంట. డబ్బు కోసం కొట్లాడుకుంటున్నారు. ఎవరో అందరూ భారతదేశం అంటే ఏమో గొప్పదని మా గురువు గారు అరిస్టాటిల్ చెప్పారు.
ఇంతేనా ఇక్కడ వాళ్ళు అన్న. అయ్యా నేను చెప్పేది పూర్తిగా విను, ఆ, వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారో తెలుసునా అన్న. ఉమ్, ఇది నాది కాదు నీది, నీది కాదు నాది అని కొట్టుకుంటున్నారు. ఆ, నువ్వు నాకు భూమి మాత్రమే అమ్మావు, భూమిలో నిధి నాకు దొరికింది, ఇది నాకు సంబంధం లేదు. ఉమ్, ఒకప్పుడు నువ్వు యజమానివి, అవును, మీ తాత ముత్తాలు ఎవరో నీకోసం అని పెట్టినారు అక్కడ, ఉమ్, అది నీకు చెందాలా, నువ్వు తీసుకోవాలి. ఉమ్, లేదు లేదు నీకు అమ్మేశాను కదా, భూమిని అమ్మినానంటే భూమి పైది భూమి లోపలిది అంతా నీకే, నేనెందుకు తీసుకుంటాను, తీసుకోను అని కొట్లాడుతా అన్నారు. ఉమ్, ఆ ధర్మ సూక్ష్మం ఎదిగిన వాళ్ళు ఇద్దరు అయ్యేవాళ్ళు అంటే, ఉమ్, ఇంత ధర్మం ఆచరించే ఈ భారతదేశాన్ని ఇంకా నేను ఆక్రమించలేను అని వెనక్కు పోతూ జ్ఞానం వచ్చేసింది. అవును. చచ్చిపోయేటప్పుడు వీలరామ రాశాడు, ఆ, నేను చనిపోయినాక నా కఫిన్ నుంచి నా చేతులు రెండు బయట పెట్టి ఉమ్, ఊరేగిస్తూ తీసుకెళ్ళి నన్ను దహనం చేయండి, అదే దఫన్ చేయండి అన్నాడు. ఆహా, జనాలందరూ ఇది శాస్త్ర విరుద్ధము, శవం చేతులు బయటికి పెట్టడం ఏంటి, కణాలు పెట్టి, అసలు మా గురువు గారికి బుద్ధి ఉందా, ఆయనే ఎట్లా ఒప్పుకున్నాడు అవును, అని కొంతమంది జ్ఞానులు ఆయన దగ్గరికి పోయారు. ఉమ్, పోయి అడిగారు, స్వామి మీరు ఇంత తెలిసిన వాళ్ళు, ఉమ్, శవాన్ని పెట్టెలో పెట్టి మేకులు కొట్టేస్తాం, ఆ పెట్టెని దింపేస్తాం మన సంప్రదాయము, ఈ కణాలు రెండు పెట్టి ఆ రెండు చేతులు బయటికి పెట్టినారు ఎందుకు అని. ఉమ్, ఒరే మనకంతా వాడు ఒక సందేశం ఇస్తాన్నాడురా, 3 వంతల భూభాగాన్ని జయించి కోట్ల 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 రత్నరాశుల సంపదను సంపాదించాను, ఉమ్, పోయేటప్పుడు ఉత్త చేతులతో పోతాండాను అని మనకు నేర్పిస్తున్నాడురా, ఓ, అది చూసి మనం నేర్చుకోవాలి. ఉమ్, వాడు అంత క్రూరుడైనప్పటికీ ఆఖరిన వానికి జ్ఞానం కలిగింది, ఈ భూమి అట్లాంటిది ఉమ్, అని మన భరత భూమిని వాళ్ళు మెచ్చుకున్నారు. అటువంటి దేశంలో మనం పుట్టి అవును, మనం కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నాం. ఉమ్, డబ్బు డబ్బు డబ్బు, అవును, గబ్బు గబ్బు గబ్బు. ఉమ్, ఒకప్పుడు గుండె డబ్బు 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 అని కొట్టుకునేది, ఇప్పుడు డబ్బు డబ్బు అని డబ్బు అని. కొట్టుకుంటాను. అవును. స్వామీజీ, ఇప్పుడు ఈ పుట్టుక మరణం రెండు కూడా భగవంతుడి సృష్టి. ఆయన సృష్టించిన ఈ సృష్టినే మనిషి పుట్టినా సరే చనిపోయినా సరే కొన్ని రోజుల పాటు అది మైలా అని చెప్పి మనం ఏ కార్యక్రమాలు పడితే ఆ కార్యక్రమాలు చేయకూడదని చెప్పి ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు అంటారు? అసలు మనిషి చనిపోయిన వెంటనే తల దగ్గర దీపం పెట్టమంటారు. ఇంకా ఎందుకని అక్కడి నుంచి మొదలవుతున్నాయి కార్యక్రమాలు? ఆ వాడు చచ్చిన తర్వాత వాడి పేరు పెట్టి పిలవరు, ఉమ్, బాడీని తీసుకుపోతాం తొందరగా, అవును. ఎత్తేయండి ఎత్తండి సాయంత్రం అవుతుంది. అవును, ఆ కాలంలో చనిపోయినాడు అంటే రాత్రి సూర్యాస్తమయ్యేంత లోపల దహనము ఖననము వాళ్ళ సాంప్రదాయం ఏదో అది చేసేసేవాడు. ఆహా, ఇప్పుడు మీకు ఈ ఐసు టెక్నాలజీలు వచ్చినాక బాక్సులో పెట్టి ఆ చచ్చినోడికి కూడా ఉమ్, మనశ్శాంతి లేకుండా, చచ్చినోడికి కూడా మనశ్శాంతి లేదు, ఆ ఐసులో పెట్టి ఉబ్బిపోయేంత వరకు 5-6 రోజులు పెట్టి ఎవడో రావాలా ఎవడో చూడాలా అని చేస్తాడు. ఉమ్, ఇన్నాళ్ళు ఈ చిలకల ఈ పంజరంలో ఉండింది, దానికి ఆ మర్యాద ఇయ్యాలా అనేది మర్చిపోతా అన్నారు. ఉమ్, పంచప్రాణాలు పంచ ఉప ప్రాణాలలో ధనుంజయ వాయువు మటుకు ఇంకా లోపల ఆశగా ఉంటుందంట. ఆహా, నా మిత్రులు 9 మంది బయటికి వెళ్ళిపోయారు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు నాగ కూర్మ కృకుర దేవదత్తలు, ఉమ్, ధనుంజయ మటుకు ఇక్కడనే ఉంటాడట. ఆహా, అది ఎప్పుడు వెళ్ళిపోతుంది? ఆ మిత్రుడు వస్తాడని ఉమ్, ఈ దహనం చేసినప్పుడు ఆ కర్ర నీలుకుంటున్నప్పుడు కాపరి తల మీద ఒకటి వస్తాడు, ఆహా, పట్టుమంటుంది, అప్పుడు ధనుంజయ బాబు వెళ్ళిపోతుందంట. ఓ, అప్పుడు శివుడు జయశ్రీరామ్. ఉమ్, అట్లా ఇప్పుడు పితృదేవ కార్యాలు నెలకు ఒకసారి పిండాలు పెట్టాలా, అవును, అవును, కనీసం అన్ని తలుచుకోండి. ఉమ్, పితృకార్యాలు చేయడం అంటే మీ తండ్రి తాత ముత్తాత 3 తరాలను నువ్వు తలుచుకుంటున్నావు అంటే వాళ్ళు ఎట్లా బతికారు, ఏం చేశారు, ఎట్లున్నారు, ఇవన్నీ మీరు నెమరేసుకోవడం. ఉమ్, మీరు చేస్తుంటే మీ కొడుకు అది చూసి నేర్చుకొని మీ తర్వాత మీకు చేయను మొదలు పెడతారు. అంటే అట్లీస్ట్ రిమెంబర్ యువర్ ప్రీవియస్ జనరేషన్స్, ఉమ్, ఉమ్, నీ పరంపరను నువ్వు మర్చిపోకు ఉమ్, అని గుర్తు చేసేదానికి ఆచారాలు. ఉమ్, తో ఒక ఇంట్లో శవం ఉంటే పాతకాలంలో ఆ ఇంట్లో పొయ్యి వెలిగేది కాదు, ఊర్లోనూ వెలిగేది కాదు. ఊర్లో కూడా? ఆ పాతకాలంలో ఆహాహా, వానికి కండోలెన్స్ చెప్పేవాడు. ఆ, ఇప్పుడు అపార్ట్మెంట్ సంస్కృతి, ఈ ఇంట్లో కూడా చచ్చిపోతే పక్కింట్లో వాడు పెళ్లికి మ్యూజిక్లు పెట్టుకుని అవును, లైట్లు పెట్టుకుని చేసుకుంటాడు. ఉమ్, నీ ఫేట్ అది, నా ఫేట్ ఇది, వాట్ ఐ హ్యావ్ టు డూ అన్న పరిస్థితి అంటున్నారు. ఇక్కడ. అవును, అవును,
అప్పుడు ఆ పల్లెల్లో ఆ ప్రేమ ఆప్యాయతలు అంత అందంగా ఉంటాయి. ఆ రోజు సాయంత్రం అప్పటికి సాయంత్రానికి ఎత్తేసినాక ఎవడో ఇండ్లలో పొయ్యిలు ముట్టించుకొని వీళ్ళకు తెచ్చి పెట్టేవాళ్ళు, వీళ్ళు వండుకునేవాళ్ళు కాదు. ఆ 9 రోజులు ఆయన జ్ఞాపకాలతో ఆయన వస్తువులను మళ్ళీ ఇంకోటి వాడకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా దానం ఇచ్చి ఆయన పేరు మీద దాంతోపాటు ఇంత డబ్బు దక్షిణ ఇచ్చి ఇంకోటికి మంచి చేసినట్టు ఇదంతా ఈ పుణ్యం వానికి చెందుగాక, ఈ పుణ్యం వానికి చెందుగాక అన్నట్లు చేస్తారు. బతుకున్నప్పుడు వాడు పాపిస్తాడో మంచోడో చెడ్డోడో, కానీ చనిపోయిన తర్వాత వాడు ఉత్తమ లోకాలు పోవాలనే ప్రతి ఒక్కడి కోరిక. వాళ్ళ సంతానానికి ఇంకా ఆ కోరిక ఎక్కువ. వాళ్ళు ఏం చేస్తారు, ఈ కార్యక్రమాలు ఇట్లన్నీ చేస్తారు. దానికి కొన్ని నియమాలు అని పెట్టారు. ఇప్పుడు ఆ ఇంట్లో అట్లా జరిగింది, మహిళ వాళ్ళను రావద్దు అని అంటే, ఇప్పుడు ఆడపోయి మీ ఇంట్లో మంచి శుభకార్యం వాళ్ళని పోయి పిలిస్తే ఎట్లుంటుంది? వాళ్ళ మనిషి చనిపోయిన బాధలో ఉన్నారు. అందుకని వాళ్ళు మహిళలో ఉండారు, వాళ్ళని అంటద్దండి, వాళ్ళతో మాట్లాడకండి. కనీసం ఆ 9 రోజులు అట్లా ఉండనిస్తే వాళ్ళకు వాళ్ళ జ్ఞాపకాల నుంచి కొంచెం బయటపడతారు, మళ్ళీ మన లోకంలోకి వస్తారు. ఓకే. ఇప్పుడు ఇంకొకటి స్వామీజీ, బొట్టు విషయానికి వస్తే ఈ మైలలో ఉండి పితృ కార్యక్రమాలు ఏదైతే 10-11 రోజుల్లో ఉంటాయో ఇవన్నీ అయిపోయేదాకా ఆ ఇంట్లో వాళ్ళు కానీ, వారికి సంబంధించిన వాళ్ళు కానీ, ఆ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా బొట్టు అనేది అసలు పెట్టుకోరు. ఎందుకని అలా? అది తప్పు. అది ఎవడో మధ్యంతలో వచ్చిన శాస్త్రాలు. ఇంట్లో దీపమే పెట్టకూడదు సంవత్సరం దాకా, దీపం పెట్ట గుళ్ళకు పోకూడదు. అవును. మన వేద శాస్త్రంలో ఈ రూల్స్ లేవు. ఈ మధ్యలో వీళ్ళు కొన్ని కల్పించుకొని వీళ్ళు డబ్బులు గుంజేదానికి, నువ్వు ఆ తప్పు చేసినావు, బొట్టు పెట్టేసుకున్నావు, దానికి ఇంత కర్మ చేయాలా, ఇంతి. పెళ్ళి అయితే వాడు కట్టేది కాలుకు మెట్టలు తొడుగుతాడు, మెళ్ళో ఒక తాడేస్తాడు. దానికి ముందు పుట్టినప్పటి నుంచి నువ్వు పూలు పెట్టుకుంటా ఉండవు, బొట్టు పెట్టుకుంటా ఉండవు, అలంకరించుకుంటా ఉండవు, రంగు వస్త్రాలు వేసుకుంటా ఉండవు. వాడు అవన్నీ పెట్టి నిన్ను మొదటి నుంచి నీ మొగుడు ఎవడో వాడు పుట్టినప్పటి నుంచి నీకు ఇవన్నీ చేయలేదు. పుట్టిన బిడ్డకే, ఆడబిడ్డ పుట్టంగానే దానికి ఇంత చుక్క బొట్టు పెట్టి, కాళ్ళకు కడియాలు పెట్టి, చేతులకు గాజులు ఇచ్చి, అదేమో ఇది గుంగొట్టు పట్టీలు వేసి ఎంత తల్లిదండ్రులు ఆనందిస్తారు. ఈ అన్నీ తీసేమనడం ఎక్కడ సాంప్రదాయం? అందున సతీసాగమనం. ఒకప్పుడు అది ఎందుకు ఉండేది అంటే, ఈమె మానహీన అయ్యేదానికి కారణం ఉంది, అందంగా ఉంది. వాళ్ళు ఇచ్ఛాపూర్వకంగా చనిపోయేవాళ్ళు వాళ్ళకి వాళ్ళు. ఆయనను ఇన్నాళ్ళు కలిసి ఉండి ఇప్పుడు నాకు ఆయన లేడు అని అంటే నేను ఇంక బతికి ఎందుకు, ఆయనతో పాటే వెళ్ళిపోతానన్న ఉద్దేశంతో ఇచ్ఛామరణంగా కొంతమంది పోతుంటే, దాన్ని శాస్త్రబద్ధమని చెప్పి ఇష్టం లేని వాళ్ళను కూడా మండే కట్టల్లోకి లాక్కొని పోయేయని మొదలుపెట్టారు. అవును. రాజా రామ్మోహన్ రావు వంటి వాళ్ళు ఇది దురాచారము అని మెల్లమెల్లగా మార్చి ఇప్పుడు ఈ స్థితికి తీసుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బొట్టు గాజులు ఆడవాళ్ళ విషయంకి వస్తే వాళ్ళకు అవి తీసేయడం ఒకటే కాదు, అవమానించడం. సింధూర్ అది పెట్టుకోకూడదు. ఇక్కడ బొట్టు అది మీ సహజ హక్కు. మాంగ్మే సింధూర్ పెళ్లి అయిన తర్వాత పాపిట. ఇప్పుడు వాడు పాపిట ఆడుందో తెలియదు, జుట్టు ఇది పోసుకొని దేయాల్లాగా తిరుగుతూ ఉన్నారు. పెళ్ళైన వాళ్ళకు అస్సలు గుర్తు. మేమైతే కాళ్ళ దిక్కు చూసి మెట్టలుంటే ఆహా ఈమె పెళ్ళైన మాత, లేదా తల దిక్కు చూస్తే మాంగ్మే సింధూర్. ఈ రెండింటిని చూసి ఎవరు విధవ ఎవరు ఇది అని కనుక్కునేవాళ్ళం. ఇప్పుడు ఎవరు విధవనో అనకూడదు, ఈ మాటలన్నీ ఏమీ తెలియని పరిస్థితి ఏర్పడింది. పెళ్ళి అయిన వాళ్ళు కూడా కాళ్ళు మెట్టలు వేసుకోవడం లేదు, బొట్టు పెట్టుకోవడం లేదు. భూదద్దం తెచ్చి చూస్తే దాంట్లో కనపడుతుంది అంత గిద్దు చిన్నది నల్లగా, అదెంత గమ్ము, అది పెట్టుకుంటా ఉండదు. స్టిక్కరా బక్కరా అది పెట్టుకుంటా ఉండదు. ఎప్పుడైతే పసుపును నిమ్మరసంలో నానేసి తీసి తర్వాత కొంచెం పటిక వేసి కలిపి వచ్చే అసలైన కుంకుమ, అది ఇక్కడ త్రిపుటి దగ్గర పెట్టుకుంటే ఆజ్ఞాచక్రం ఉత్తేజితమవుతుంది. ఆడ మగ తేడా లేకుండా ఇక్కడ అంత బొట్టు పెట్టుకోవాలి. ఎంత బొట్టు పెట్టుకుంటే అంత శక్తి, సూర్యకిరణాల శక్తిని ఫిల్టర్ చేసి గ్రహించే శక్తి దానికి ఉంది. ఇప్పుడు ఏందేందో రంగురంగుల నానాకము అయిన డిజైన్ టిక్కర్లు, దానికి ఒక గజ్జలు, దరిద్రం.
ఒళ్ళు పాడేదానికి. స్కిన్ అక్కడ ఏమవుతుందో మీరు గమనించండి. అవును అవును కొన్నాళ్ళు పెట్టుకున్నాక దెర్ విల్ బి ఏ మార్క్. అవును అవును పచ్చబొట్టు పొడిచినట్లు ఒక మార్క్ ఏర్పడుతుంది. లేదా కొంతమందికి స్కిన్ అలర్జీ కూడా వచ్చిన సందర్భం. అవును స్వామీజీ. అది ఇది పెట్టుకుంటే వచ్చిందని వాళ్ళకు తెలియదు. ఉమ్, అది టోటల్ బాడీకి స్ప్రెడ్ అయిపోయి మొత్తం బాడీనే పోతుంది, ఉమ్, సర్వనాశనమే. మన పూర్వీకులు ఏది పెట్టినా కానీ దాని వెనకలే ఇప్పుడు ఆ మంచి బొట్టు అటువంటి కుంకుమతో పెట్టుకుంటే అది స్కిన్కు ఎఫెక్ట్ చేయదు. మంచి చేస్తుంది తప్ప చెడు చేయదు. ఉమ్, కడిగేస్తే పోతుంది. ఆ, ఇప్పుడు వస్తున్నట్టు ఈ రంగురంగులు ఏంటి ఏంటి వస్తున్నాయి. ఉమ్, కడిగితే ఫోన్ కూడా పోయి సావదు. ఉమ్. చాలా మంది ఈ మధ్య కాలంలో దుష్ట ప్రయోగాలు అని చెప్పి, చేతబళ్ళు అని చెప్పి, ఇలాంటివి చేస్తుంటాము అని చెప్పి, కొంతమంది మీకు ఇది చేశారు, అది చేశారు, మీ మీద ప్రయోగం చేశారు అని చెప్పి, డబ్బు రాబట్టడం కోసం ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పవచ్చా? కొంతమంది నిజంగానే మేము ఇబ్బంది పడుతున్నాము, మాకు నిజంగానే ఎవరో చేశారు, మేము బాగుంటున్నామని ఓర్చుకోలేక ఇలాంటివి చెప్తుంటారు. నిజంగా ఈ చేతబళ్ళు ప్రయోగాలు ఇలాంటివి ఉంటాయా? డబ్బు కోసం ఆడే ఆటలు అనుకోవచ్చా స్వామి? జబ్ భగవాన్ హై తో భూత్ భీ హై. దేవుడు ఉన్నాడంటే దెయ్యము ఉంది. ఉమ్, ఒకప్పుడు ఉమ్, ఎప్పుడైతే ఈ కరెంట్ వచ్చిందో అప్పుడు ఈ శక్తులన్నీ ఎగిరిపోయినాయి. ఉమ్, అది లైట్లో ఉండలేవు. ఆహా, అంత స్థాయి మంత్రం తెలిసినోడు ఇప్పుడు ఎవడు లేడు. ఉమ్, చేస్తున్నారు వామాచార పూజలు అని. అవును. వాళ్ళు ఏదో బలులు ఇస్తారు, ఏమో చేస్తారు. ఉమ్, బట్ చేతబడి చేసేంత శక్తిమంతులైన వాడు ఇప్పుడు ఎవడు లేడు. ఉమ్, కాకపోతే వీళ్లకు సైకలాజికల్ ఎఫెక్టులు కొన్ని వచ్చేస్తాయి. ఆ, ఒకడికి ఒక సమస్య వచ్చింది, దాన్ని వాడు భరించలేకపోతాడు, తీర్చలేడు. ఉమ్, తీర్చేయాలనే తపన ఒక సైడు. ఉమ్, దాని మధ్య వాడు గడబిడైపోయి ఇది పోగొట్టుకుంటాడు, సెన్స్ పోగొట్టుకుంటాడు. వాడిని పట్టుకొని నీకు దెయ్యం పట్టింది, నిన్ను ఎవడో ఏమో చేశాడు, ఉమ్, నేను దాన్ని తగ్గిస్తానని వీళ్ళు క్యాష్ చేసుకుంటారు. అవును. వాడికి తగ్గడం కాదు కదా, ఇంకా పెరుగుతుంది అప్పు. ఉమ్, అంతకుమించి అంతే ఏం జరగదు. అంతే. ఉమ్, అని తీసుకొని వచ్చి సైకలాజికల్గా కూర్చోపెట్టి వాట్ ఈస్ యువర్ మెయిన్ ప్రాబ్లం అనేసి ఇప్పుడు వీళ్ళు కన్సల్టెన్సీలు వచ్చారు. అవును. వాళ్ళు కూర్చోపెట్టే సమస్యకు వాడి చేతనే ఆ అసలు సమస్య ఏందో బయటికి తెప్పించేస్తారు. ఉమ్, అది బయటకు వచ్చేసినాక ఇది కాదప్ప దీనికి ఇట్లా సొల్యూషను ఉమ్, అని చెప్తే హీ విల్ బి రెక్టిఫైడ్. ఆల్ రైట్, సరిపోతుంది. ఉమ్, ఇల్యూషన్ అమ్మా. ఆ, సగం మంది ఇల్యూషన్లో ఉన్నారు. అవును అవును. ఉమ్, వాడికి ఏదో కాలు నొప్పి వచ్చింది, ఇంకోటి ఎవడో కోపంగా చూశాడు, వాడు చూశాడు ఏమో నాకు చేశాడు. ఉమ్, ఈ భావన ఒక్కసారి వచ్చిందంటే అది పెరుగుతా పోతుంది. ఆ, అది ఇల్యూషన్గా మారిపోయి ఉమ్, నాకు వాడు ఏమో చేశాడు, అంతే. చేతబడి రాతబడి ఏందబడి ఉమ్, ఒకప్పుడు ఉన్నాయి ఎప్పుడు. ఉమ్, అప్పుడు ఈ విద్యుత్ వెలుగులు లేవు, అవి వచ్చినాక అవి ఉండేదానికి అవకాశం లేదు. ఉమ్. కొంతమంది ఈ మధ్య కాలంలో ఇప్పుడు వచ్చిన ప్రళయాలు ఇవన్నీ వచ్చిన తర్వాత 2025లో ఈ చేతబడులు ఇలాంటివి, చిల్లంగి, బాణమతి ఇలాంటి యొక్క ప్రయోగాలు ఎక్కువగా అయ్యే అవకాశం కనిపిస్తోంది రాబోయే ఉగాది తర్వాత వచ్చే సంవత్సరంలో అని చెప్పి అనడం జరిగింది. నిజంగా అలాంటివి వచ్చే అవకాశం ఉందంటారా స్వామీజీ? మీ తెలంగాణ ఏరియాలో అయితే ఈ విద్య లేని చోట, వెనకబడిన చోట ఉమ్, ఉమ్, ఈ ఆదివాసీలు వాళ్ళు ఆ పాత పిచ్చి నమ్మకాలలోనే ఉన్నారు. ఉమ్, ఆ పలానా కాయలు వాడు వెళ్ళే దారిలో వేస్తే ఇదైపోతుంది, ఆ, వాడి కాళ్ళ కింద మట్టి తెస్తే ఏమో అవుతుంది, అదే. సంథింగ్ అనేసి చేసే మంత్రగాళ్ళు ఉన్నారు. ఉమ్, ఉమ్, అవి 100 to 100% వర్కౌట్ కావు. ఉమ్, వాడి మైండ్ డిస్టర్బ్ చేస్తారు అంతవరకే, ఆ, ఒక లెవెల్కి. బట్ అవతల వాడు కొంచెం స్ట్రాంగ్గా ఉండి వాట్ ఈస్ దిస్, హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ మెయిన్ ఒక్కసారి క్వశ్చన్ చేసుకుంటే వాడంతా వాడే దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. ఉమ్, యాక్చువల్ థింగ్ అంత పవర్ఫుల్ మంత్రాలు ఆ సాధనలు చేయగలిగిన వాళ్ళు లేరు. ఉమ్, దానికంతా ఇప్పుడు వరుణ యజ్ఞపాలు చేయాలంటే నీళ్ల కుండంలో కూర్చొని చేస్తారు, ఇంతవరకు లోతు నీళ్ళల్లో. ఆహా, అది వరుణ జపానికే అంత కఠినమైనవి ఉంటాయి. ఈ దుష్టదానికి ఇంకా ఇంకా కఠినమైన పద్ధతులు ఉంటాయి. ఉమ్, నెత్తి మీద అగ్నికుండ పెట్టుకోవడము, ఇంకా ఏదో పంచమకారాలు, మద్య మాంసం మత్స్య మైథున క్రియలు, ఉమ్, అవన్నీ కూడా చెయ్యాల్సిన విధానం. అది శాస్త్రమే, ఉమ్, తంత్రశాస్త్రము, మంత్రశాస్త్రం. ఆ, మంత్రము మంచి మంత్రాలు ఉన్నాయి, ఉమ్, దుష్ట మంత్రాలు ఉన్నాయి.
కానీ ఆ దుష్టమంత్రాల సాధన మంచి మంత్రాల సాధన కన్నా కొంచెం కఠినమైన పద్ధతులు నియమాలు ఉంటాయి. ఆ నియమాలన్నీ పాటించి ఈ కాలంలో చేయగలిగినోడు ఎవడు లేడు. ఓకే. ఒకవేళ నిజంగా అలా ఎవరైనా చేస్తున్నారు అనన్నా కూడా, అంటే నా మీద ప్రయోగిస్తున్నారు అంటే నాకు పని చేయకుండా ఉండాలి అని అంటే, నేను దైవారాధనలో ఉంటే అవన్నీ పని చేయకుండా ఎక్సలెంట్. ఉంటాయా? అది హ్మ్. ఆ గుడికి మీరు ఏ దేవుణ్ణి నమ్మారో ఆ గుడికి వెళ్ళి మీ నామగోత్రాలతో అర్చన చేపించుకొని హ్మ్. ఒక దారమో ఏదో ఆయన కాళ్ళ దగ్గర పెట్టి హ్మ్. అది కంకణంలాగా ధారణ చేస్తే ఇట్ విల్ బికమ్ ఏ షీల్డ్ టు యూ. నిజంగా అంత పవర్ ఉంటుందా స్వామీజీ Yes. దానికి? హ్మ్. అక్కడ 90% మీకు విశ్వాసం పనిచేస్తాను. హ్మ్. నేను వెళ్ళి అక్కడ పూజ చేసుకొని వెంకటరమణుని కాళ్ళ దగ్గర పెట్టింది, శివలింగం మీద పెట్టింది, సంథింగ్ హ్మ్. హ్మ్. అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టింది ఎవరో అవునవును. అక్కడి నుంచి పెట్టి పూజారి ఇచ్చాడు, ఇది నేను వేసుకున్నా, అది నన్ను ఏం చేయదు. హ్మ్. ఆటోమేటిక్గా మీలో కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది కదా. హ్మ్. అంతా మన ఏవా కారణం బంధమోక్షయో అని మన పెద్దోళ్ళు ముందే చెప్పారు తల్లి. హ్మ్. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ వే ఆఫ్ థింకింగ్. ఆ! నీ ఆలోచన సరళిని బట్టి. నాకేమో అయింది అయింది అంటే నువ్వు డౌన్ అయిపోతా వస్తావు. హ్మ్. ఎవడో నాకేదో చేశాడు అని అనుకున్న ఒక్క ఫీలింగ్. ఆ! నన్ను ఎవడు ఇప్పుడు ఏం చేయలేదు, నా చేతిలో అమ్మవారి కంకణం ఉంది, లేదు శివుడు ఇది ఉంది, సుబ్రహ్మణ్య స్వామి అభిషేకపు నీళ్లు తాగా, వాట్ ఎవర్ అవును. ఎన్నో ఉన్నాయి కదా. అవును. అవును. హ్మ్. లేదు పళని ప్రసాదం తిన్నా, హ్మ్. అద్భుతమైన పళని ప్రసాదం రేకు డబ్బాలో ఇస్తాడు వాడు, ఎన్నాళ్ళైనా అది చెడదు. ఆ! మరి ప్రసాదం శక్తి అంటే మీరు మీరు చేసి డబ్బాలో పెట్టండి, చిలుం పట్టిపోతుంది. అవును. అది ఎప్పుడు తెచ్చి పెడతాము. అవును. ఒకప్పుడు తిరుపతి లడ్డు నెలలకు నెలలు ఎంత మాత్రము పోకుండా డబ్బా మూత తీయంగానే నెయ్యి ఘమఘమలు కొట్టేది. సువాసన. హ్మ్. వాళ్ళు చేయడం అంత పవిత్రంగా చేస్తుండేవాళ్ళు. హ్మ్. తమాషా ఏంటంటే ఆ కాలంలో ఆ! అంతమందికి లడ్లు చెయ్యి మీద? పిసికేదానికి కాక ఆ! కాళ్ళు కడుక్కొని రూమ్లో వేసేస్తారు, హ్మ్. తొక్కుతారు. వాడేమో జీరాలు తీసి రూమ్లో వేస్తా అంటాడు, హ్మ్. వీళ్ళు తొక్కి అది కొంచెం మెత్తబడినాక అప్పుడు తీసి దాన్ని లడ్డు చేసేవాడు. ఆ! కళ్ళతో చూస్తే ఒక రహస్యము, లేకుంటే తిరుపతి ప్రసాదం అసలు ఒకప్పుడు. ఇలాంటివి చూస్తే అసలు తినలేంగా. లేదు వాళ్ళు ఎంత పవిత్రంగా, ఆ! వాళ్ళు భోంచేయకుండా వచ్చి కాళ్ళను 1కి 6 సార్లు కడుక్కో 7 సార్లు కడగాల అంటారు. హ్మ్. పుక్కిలింత 7 సార్లు చేసినప్పుడు మన నోట్లో ఉన్న మొత్తం కల్మషాలు ఎట్లా పోతాయో హ్మ్. 7 సార్లు అట్లా వాళ్ళ కాళ్ళు కడుక్కుంటారు. హ్మ్. అదొక మీరేమో ఇప్పుడు ప్యూర్ స్టోనో అది ప్యూరా స్టోనో అంటారే, అప్పుడు ఇంక రాయితో వేసి రుద్దుకొని హ్మ్. 7 సార్లు కడుక్కొని అప్పుడు దిగుతారు. ఆ! చాలా ఏళ్ళ కింది మాట ఇది. ఆ! ఇప్పుడు మీకు ఎన్ని వింటే ఇట్లా కూడానా అని అనుకుంటారు. అంతే కదా. మళ్ళీ గేలి చేసేవాళ్ళైతే కనుక తొక్కిన ప్రసాదం తింటాడారు మీరు అనేసి వేరే మతస్థులు వేరే అంతే వాళ్ళు కదా. మనల్ని క్రిటిసైజ్ చేస్తారు. హ్మ్. కానీ మరణాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేసుకోగలిగిన టెక్నిక్స్ ఈ సాధకుల దగ్గర ఉంటుంది. హ్మ్. దాంతో ఇంకొంచెం కాలం ఎక్కువ బతకచ్చు. ఓకే. రెండవది వాని కృప కూడా హ్మ్. అన్నిటికన్నా మెయిన్ అది. హ్మ్. నేను నా సాధనతో నేను ఇంత ఉన్నాను అని ఏ పొద్దు గర్వించినాడో వాడు ఆ రోజు పోతాడు. హ్మ్. నీ అనుగ్రహం నా మీద ఉండబట్టి, ఆ గురు కృప ఉండబట్టి, హ్మ్. దేవుడు కూడా కాదు మాకు, మా గురువు ముఖ్యం. ఆహా! మా గురు కటాక్షం ఉండబట్టి, ఆ గురు దయ నా మీద ఉండబట్టి హ్మ్. ఈ రోజుకు నేను ఇంత చేసుకోగలుగుతా ఉన్నాను, ఇంతమందితో మాట్లాడగలుగుతా ఉన్నాను, హ్మ్. నా వంతు ధర్మ ప్రచారం నేను చేయగలుగుతా ఉన్నాను అంటే అంతా నా గురు కృప అన్న భావనతో ఉన్నప్పుడు, హ్మ్. నాకు ఇంత అయిపోయింది అని ఏ రోజు అనుకుంటానో ఆ రోజు నేను డల్ అయిపోతాను. నాకు ఇంతే అనుకున్నప్పుడు ఎంతైనా ఉండొచ్చు. హ్మ్. స్వామీజీ, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటంటే, నది స్నానం వలన పవిత్రమైన జలం కాబట్టి పుణ్యం వస్తుంది అని చెప్పి, మనకున్న పాపాలు తొలగిపోతాయి అని చెప్పి. అయితే మనం జన్మ జన్మ సైంటిఫికల్గా ప్రూవ్డ్ అమ్మా. హ్మ్. ఒక నది కొన్ని పర్వతాల నుంచి ప్రవహించి వస్తుంది, హ్మ్. ఎంతో దూరం నుంచి వస్తుంది. గంగా నది కొన్ని వేల కిలోమీటర్లు, అవును. యమునా నది వేల కిలోమీటర్లు, హ్మ్. గోదావరి వేల కిలోమీటర్లు. అవి ఏ రాళ్లను ఖనిజాలను రాసుకుంటూ వస్తుంది, ఏ చెట్లు ఆ నది పక్కన ఉంటాయి దాని వేర్ల సారాన్ని తీసుకొని వస్తుంది. హ్మ్. హ్మ్. ఇంకా మన పూర్వకాలంలో నదిని దాటేటప్పుడు హ్మ్. కాయిన్ వేయమనేవాడు. అప్పట్లో బంగారు వెండి ఆ! రాగి కాయిన్స్ ఉండేవి. ఎందుకని? ఆ నీళ్ళలో వేసినప్పుడు ఇవి కణాలు కణాలుగా ఆ నీళ్ళలో కలుస్తాయి. హ్మ్. ఆ నీళ్ళలో స్నానము, ఆ నీళ్లు స్వీకరించినప్పుడు ఆ ఖనిజాల శక్తి మనకు వస్తుంది. ఓహ్! ఇప్పుడు నికెల్ కణాలు వేస్తాండం మనం.
ఉమ్. ఆ రూపాయి కాయిన్లు ఏంటివో వేస్తాను. అవును అవును. అప్పట్లో రాగి నాణ్యాలు, బంగారు, వెండి నాణ్యాలు ఉండేవి. ఉమ్, ఉమ్. వాళ్ళు ఎంత దూరదృష్టి చూడండి. అవును. నది ఎవడు దాటి ఒక్కసారి పోతే నీ దగ్గర ఉన్న దాంట్లో ఒక కాయిన్ వేయి అనేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు వేస్తున్నారు, ఆ మాట పాటిస్తున్నారు. పాపం వాళ్ళకు ఉమ్, వాళ్ళు వేస్తా ఉండేది కెమికల్ మెటాల్ వేస్తాడు. ఉమ్, ఉమ్. అవి ధాతువులుగా విడిపోతాయి కణాలుగా. అవును. కొన్నాళ్ళకు ఆ ప్రవాహ వివేకానికి ఉమ్, ఆ కణాలు ఎవడికో నీళ్ళు తాగినప్పుడు 2 కణాలు వచ్చినాయి, బంగారు లోపలికి దిగింది. ఉమ్. ఎంత గుడ్. అది అవును. అరహస్యం. ఉమ్. అందుకే ఆ నదులకు ఆ శక్తులు వస్తాయి. ఓకే. రెండవది, ఆ నది దగ్గరనే మునులు, ఋషులు తపస్సులు చేసేవాళ్ళు. ఉమ్, వాళ్ళ తపస్సు వైబ్రేషన్స్, ఉమ్, వాళ్ళ ఆ శక్తి ఆ నీళ్ళకు కూడా చేరుతుంది. ఉమ్. మీరు 2 గ్లాసుల్లో నీళ్లు పెట్టి ఒక గ్లాసును రోజు గంటసేపు తిట్టండి, ఒక గ్లాసును ప్రేమగా చూడండి. ఉమ్. 2-3 డేస్ ఇచ్చేసినాక ఈ నీళ్లు టేస్ట్ చేయండి, ఆ నీళ్లు టేస్ట్ చేయండి. ఆ. ఇట్ రెస్పాన్స్. ఓ. సైంటిఫికల్లీ ప్రూవ్డ్. ఆహా. వైజ్ఞానికంగా రుజువైంది. ప్రయోగాలు చేశారు వీళ్ళు. ఉమ్, ఉమ్. ఏది మనోళ్ళు ముందు చెప్పారో, వీడికి నేను చెప్పానే రుజువులు కావాలంటున్నాడే. అవును. ఉమ్, నువ్వు ఎతికితే నీకు దొరుకుతాయి. నీకు ఎతికి చూసే ఎక్విప్మెంట్ నీ దగ్గర లేదు. ఉమ్, ఇప్పుడిప్పుడు కనిపెడుతున్నావు, ఇంకా ముందు కనిపెడతావు. ఉమ్. ఆ చంద్రుడు మన మీద ప్రభావం చూపిస్తాడా? శనిగ్రహము ఇన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది, వాడు మన మీద ఏంది ప్రభావం చూపిస్తాడు? మీ జ్యోతకాలు ఏంది, జోస్యాలు ఏంది అని వీళ్ళు అంటారు. అవును. చంద్రుని మూలంగానే సముద్రంలో ఆటుపోట్లు జరుగుతున్నాయని ప్రూవ్డ్. హా. అమావాస్య పౌర్ణమి రోజులలో దొంగతనాలు, కూనీలు, దోపిడీలు ఎక్కువ జరుగుతున్నాయి. అదేవిధంగా ఆధ్యాత్మికంగా సాధన చేసే వాళ్లకు శక్తి పెరుగుతూ ఉంది. ఉమ్, సో నువ్వు ఆ రూట్లో పోతే దాన్ని హెచ్చు చేస్తుంది, ఈ రూట్లో పోతే దాన్ని హెచ్చు చేస్తుంది. దాని తప్పు లేదు. ఉమ్, ఆ మట్టుకు ఆ పవర్ని ఇస్తుంది అది. ఉమ్, వెన్ యూ ఆర్ గోయింగ్ ఇన్ ఎ బ్యాడ్ వే, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. ఉమ్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఇన్ ఎ గుడ్ వే, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. ఉమ్, నీ వాడుకునే విధానం మీద. ఉమ్. కత్తి తయారు చేసిన వాడిది ఏ దోషము లేదు. ఆ. ఆ కత్తిని ఒక డాక్టర్ వాడినాడు, ఉమ్. ఒకని ప్రాణం కాపాడినాడు. అదే కత్తిని ఒక దొంగ వాడినాడు, ఒకని ప్రాణం తీశాడు. అవును. కత్తిది దోషం లేదు, కత్తిని తయారు చేసిన వాడిది దోషం లేదు, వాడిన వాడి దోషం. వాడినవాడు. ఇప్పుడు స్వామీజీ, ఇన్ని కోట్ల మంది వస్తున్నాయి కుంభమేళాకి, వెళ్ళి స్నానం ఆచరించడము, అక్కడ వచ్చిన సాధువుల ఆశీర్వాదాలు తీసుకోవడం అంటే అందరికీ సాధ్యపడదు. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా జలం తీసుకొస్తే ఆ జలాన్ని మన నెత్తిలో చల్లుకోవడం కానీ అలాంటివి చేస్తే కూడా అదే పుణ్యం చాలు. వస్తుందా? ఎందుకు గంగాజలం తెస్తే ఎన్నాటికి చెడదు అనేది ఇప్పటికీ సైంటిస్టులు చెప్తానే ఉన్నారు. అవును. వేరే నీళ్లు 10 రోజులకు పాడైతాయి, ఉమ్, గంగ నీళ్ళు ఎప్పటికీ పాడు. ఉమ్, దాంట్లో ఆ ఔషధి శక్తులు ఉన్నాయి. అందుకే గంగమ్మ, అమ్మ, మాతృదేవ భావనతో మనం చూస్తాం. ఉమ్. గోదావరి అమ్మ, కృష్ణమ్మ, అమ్మ, అవును. జగజ్జనని, ఆ శక్తి ఉంది. ధన్యవాదాలు స్వామీజీ, చాలా మంచి విషయాలు తెలియజేశారు. కుంభమేళ విశిష్టత గురించి కూడా చాలా చక్కగా వివరించారు. అంతా మా గురు కటాక్షం తల్లి. ధన్యవాదాలు. జై గురుదేవ్.